ఏంటి బ్రో వీడియో స్టార్ట్ చేసి నువ్వు ఏదో క్యాల్కులేషన్ చేసుకుంటావు అనుకుంటున్నారా? కాదు. దిస్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ కుడ్ హ్యావ్ సేవ్డ్ $990 విచ్ ఇస్ క్లోజ్ టు 82,000 ఇన్ కేస్ మీకు కనుక యాక్సెస్ స్కాలర్షిప్ వచ్చి ఉంటే. అతను బ్రో ఉంటారా? ఎస్, ఇట్స్ ట్రూ. జస్ట్ 25,000లో మీరు మొత్తం CFA L1 కోర్స్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఐ షో యూ ఆన్ ద స్క్రీన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో మీకు ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఎందుకు పోయా CFA వాళ్ళు మనకి 82,000 దాకా స్కాలర్షిప్ ఇస్తున్నారు అని డౌట్ రావచ్చు. ఇట్స్ ఆబ్వియస్. దాని రీజన్ ఏంటో నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే CFAకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.3 lakh అవుద్ది ఫీ ఒక లెవెల్ 1కి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ కనుక మీరు ఫెయిల్ అయితే మొత్తం మళ్ళీ కట్టాలి. రిజిస్ట్రేషన్ ఫీ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీరు కట్టాల్సిన ఫీ క్లోజ్ టు 75,000. సో ఇక్కడ మీరు కనుక పాస్ పర్సెంటేజ్ 10 year యావరేజ్ పాస్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే ఇట్స్ 41%. అంటే రిమైనింగ్ 59% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ CFA ఇండియా సొసైటీ దగ్గర వాళ్ళు కుప్పలు తిప్పలుగా ఈ ఏవైతే 59% ఆఫ్ పీపుల్ హు ఆర్ పేయింగ్ దర్ మనీ ఉన్నాయో అవన్నీ అలానే పడిపోయి ఉన్నాయి. సో దే జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ అప్ టు పీపుల్ who are really in need. అండ్ ఇదైతే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ కాదు, ఇది జస్ట్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్. సో ఎవరైనా అప్లై చేయొచ్చు who are in their graduation. ఈ వీడియో మెయిన్ రీజన్ వచ్చి లాస్ట్ వీడియోలో వన్ ఆఫ్ అవర్ రెగ్యులర్ ఫాలోవర్స్ వచ్చి కామెంట్ చేశాడు స్టేటింగ్ దట్ బ్రో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేషన్స్ అలాంటివి ఉంటే చెప్పు బ్రో అది అని చెప్పి. CFA మించిన ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ కోర్స్ అయితే లేదు. ఇట్స్ నాట్ అ సర్టిఫికేట్ కోర్స్ బట్ ఇట్స్ మోర్ లైక్ చార్టెడ్ కోర్స్. ఎలా అయితే మీరు CA CMA అలా ఇస్తారు, ఇది కూడా సేమ్ అలాంటి రూట్లోనే ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ అక్కడ మీకు మీరు ఇన్కేస్ కనుక ఫెయిల్ అయితే మీకు అట్లీస్ట్ రీఅటెంప్ట్ ఫీ ఉంటుంది, ఇక్కడ రీఅటెంప్ట్ ఫీ ఉంటుంది. మొత్తం వన్ షాట్లో మళ్ళీ మొత్తం పే చేయాలి, ఫుల్ ఎగ్జామ్ ఫీ మొత్తం పే చేసేయాలి. అండ్ ఒక డౌట్ రావచ్చు, CFA ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి ఎంటర్ అవ్వచ్చా? బట్ అలా ఏం లేదు. CFA లేని వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇట్స్ జస్ట్ టు లెవెల్ అప్ యువర్ గేమ్. మీరు కరికులం చూడండి, కరికులం చూసిన తర్వాత ఇఫ్ ఆల్ కనుక యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ దెన్ ట్రై కన్సిడరింగ్ డూయింగ్ CFA L1. ఈవెన్ ఇఫ్ మీరు లెవెల్ 1 పాస్ అయినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ ఓపెన్ దేర్. విల్ సీ హౌ యూ కెన్ అప్లై ఫర్ ఇట్. ఫస్ట్ లాగిన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత CFAinstitute.org అని టైప్ చేసి లాగిన్ స్క్రీన్కి వెళ్ళి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పైన మీకు మై అకౌంట్ సెక్షన్ కనబడుతుందా? ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాలర్షిప్ అనే సెక్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే నాకు ఏం అప్లికేషన్స్ అయితే లేవు. ఇక్కడ వ్యూ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు అప్లై హియర్. ఇవన్నీ మనకు అప్లికేబుల్ కాదు, ఇందులో కొన్ని మనకు అప్లికేబుల్. లైక్ CFA ప్రోగ్రామ్ స్టూడెంట్ స్కాలర్షిప్. ఈ CFA ప్రోగ్రామ్ స్టూడెంట్ స్కాలర్షిప్ వచ్చేసి ఓన్లీ ఫర్ అఫిలియేటెడ్ కాలేజ్ లైక్ క్రైస్ట్ యూనివర్సిటీ అలాంటి పెద్ద పెద్ద కాలేజ్కే ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే CFA ప్రోగ్రామ్ ఎన్రోల్మెంట్ ఫీ వేవ్డ్ ఆఫ్ ఫర్ న్యూ లెవెల్ 1 క్యాండిడేట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిజిస్టర్ $300 ఉంది. సో మొత్తం $300లో మీకు మొత్తం CFA L1 మొత్తం అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయింది September 20కి. బట్ నేను కొంచెం వీడియో లేట్గా చేస్తున్నాను. అండ్ ద లాస్ట్ డేట్ ఫర్ డెడ్ లైన్ ఇస్ October 19th. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అక్నాలెడ్జ్ నెక్స్ట్ ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా. సో మనకు CFA స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇండియా CFA సొసైటీ. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ లెవెల్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మోస్ట్లీ లెవెల్ 1 పీపుల్ ఉంటారు. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఈ అడ్రస్ ఏదో ఒకటి ఫిల్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ అండ్ మార్కెట్లో మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రస్తుతానికి నా మీద ఎవరు డిపెండ్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడ 0 సెలెక్ట్ చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ స్టాటస్ ఎస్. ఎంప్లాయర్ నేమ్ వచ్చి ఇక్కడ మీ ఎంప్లాయర్ నేమ్ ఇవ్వండి. స్టూడెంట్ స్టాటస్ ఆర్ యూ కరెంట్లీ ఎన్రోల్. ఇన్ కేస్ కనుక మీరు కాలేజ్లో ఉంటే ఎస్ అని పెట్టండి. నేను కాలేజ్లో ఉంది కాబట్టి నో అని పెట్టాను. సో యాన్యువల్ హౌస్ హోల్డ్ గ్రాస్ ఇన్కమ్లో మీరు ఇక్కడ ఏ బ్రాకెట్కి ఎలిజిబుల్ అవుతారో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ లెస్ దెన్ 10,000 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లెస్ దెన్ $25,000 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ సెక్షన్ వచ్చిన తర్వాత పర్సనల్ స్టేట్మెంట్లో ఇక్కడ 250 words ఎస్సే అడుగుతారు. ఇక్కడ మీరు CFA స్కాలర్షిప్ లైక్ మీకు రావడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అండ్ మీరు కమ్యూనిటీకి చేసే ఇంపాక్ట్ ఏంటి దాని గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ హౌ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఫ్యూచర్. సో ఇది ఏదో వాళ్ళని అడుక్కున్నట్టు ఉండకూడదు, లైక్ మనం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఉండాలి. ఏదో మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. బట్ నేను కొందరిని చూసా లైక్ వాళ్ళు పర్సనల్ స్టోరీస్ లైక్ మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగలేదు అది ఇదని పెట్టి కొందరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు అలా పెట్టి రాని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. ఇప్పుడు కనుక మీరు ప్రాపర్గా రాయగలిగితే ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. సో ఇక్కడ లాస్ట్ పర్సనల్ స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత వాట్ ప్రాంప్టెడ్ యూ టు అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ 250 words లిమిట్లో రాయాలి. అండ్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఈ స్కాలర్షిప్ కనుక మీకు వచ్చినట్టయితే మీరు ఎలా లైక్ సొసైటీలో ఎలాంటి డిఫరెన్స్ మీరు ఇంపాక్ట్ చేయగలుగుతారు అది ఒక 250 wordsలో రాయాలి. ఇట్ గోయింగ్ బి స్మాల్ వన్. సో ఇఫ్ ఎట్ ఆల్ కనుక మీకు ఐడియా లేకపోతే నేను ఒక కింద ఒక టెంప్లెట్ ఇస్తాను. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, లైక్ నేను ఇచ్చిన వాడితే ఖచ్చితంగా వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. బట్ యూ కెన్ ట్రై ఇట్. మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో మీరు దాంట్లో నుంచి మీరు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొని మీరు డ్రా అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్ అక్నాలజ్మెంట్ పెట్టి మార్క్ లిస్ట్ కంప్లీట్ పెట్టి సబ్మిట్ క్లిక్ చేయండి. అండ్ ఐ థింక్ అప్లై చేసిన తర్వాత 3 months అవుతుంది కూడా మీకు రిప్లై బ్యాక్ రావడానికి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు సెలెక్ట్ అవుతే కనుక మీకు మెయిల్ వస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన విండోలో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇన్ కేస్ మీకు ఏ విండోలో ఇవ్వాలనుకుంటారో మీరు అది చూసి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏ విండోలో ఇవ్వాలని తెలియదు అనుకుంటే మీరు CFA ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ క్లిక్ చేసి ఇక్కడ CFA ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి.
కిందికి వచ్చి రావడంతో ఎన్రోల్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది. బేసిక్గా వీడియోలో అయితే నేను మొత్తం CFA ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఐమ్ జస్ట్ షోయింగ్ యూ హౌ యూ కెన్ అప్లై ఫర్ ద స్కాలర్షిప్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ కనుక మీకు CFA ప్రోగ్రామ్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ ఆల్సో డూ దట్. ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ లెవెల్ 1 ఏ విండోలో మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఇదంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎర్లీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, లేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్లీ రిజిస్ట్రేషన్ వచ్చి $940 అండ్ ఇన్ కేస్ ఇంకా మీరు లేట్గా అప్లై చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి $1250. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే జస్ట్ స్కాలర్షిప్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఎఫ్ఎల్ కనుక మీకు ప్రోగ్రామ్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఫుల్గా డీటెయిల్ అనాలిసిస్ చేసి చెప్తాను, లైక్ హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్ అని. సో దట్స్ ప్రిటీ మచ్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ వాంట్ టు టేక్ అప్ దిస్ CFA. సో యా, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.